ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేస్తావు. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం లేచి ఇలా ఏకముగా కూడి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని, సందర్భాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రోజంతా నీ చేతులు కప్పు చెప్తున్నాం ప్రభా. నీ అనాయింట్ చేయండి ప్రభా. నీ అనాయింటింగ్ ఆయిల్ ఈ రోజంతటి మీద కుమ్మరించమని అడుగుతున్నానయ్యా. దేవా, మేము ఏ పనులు చేసినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ, దేవా, మేము ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ ఎటువంటి రకమైన తప్పిదములు జరగకుండా నీవే కాచి కాపాడి భద్రపరచమని అడుగుతున్నానయ్యా. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడిని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. అయ్యా, వారిని ముట్టండి, స్వస్థపరచండి. దేవాని హస్తాన్ని వారి మీద ఉంచండి అయ్యా. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేకున్నారో ప్రతి ఒక్కరిని దేవా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తమైతే వారి మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నా రాజు. ఇదిగో ప్రభా, ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభా, ఎవరెవరైతే తండ్రి జ్ఞానం కోసం అడుగుతున్నారు ప్రతి ఒక్కరి నిమిత్తమే ప్రార్థిస్తున్నానయ్యా. నీవే వారికి జ్ఞానాన్ని సంపూర్ణంగా దయచేయమని అడుగుతున్నాను. ఇంకా నువ్వు ఎవరెవరైతే ప్రభు అప్పుల సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో వారి జీవితం వెళ్తుందో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరైతే వారి కుటుంబముల కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారో ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తమే ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నారో దేవా, ఒక్కసారి వారిని జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. దేవ, వారి కుటుంబాలని నీవు మాత్రమే కట్టగలిగిన దేవుడు అయ్యా. దేవ, నీవు హస్తాన్ని వారి మీద ఉంచండి, వారి కుటుంబం మీద, వారి గృహాల మీద ఉంచమని అడుగుతున్నాను. ఈ రోజంతటిని ప్రభా నీవే దీవించు. ఎక్కడికి వెళ్ళినా ప్రభా నీ హస్తాలతో వారిని ముట్టు, నీ సన్నిధి కాంతిని వారి మీద వెదజల్లమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.